హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా మినీ గార్డెన్‌కి అయితే నేను వచ్చేసానండి. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. కానీ మేము మా మినీ గార్డెన్‌లో ఈ పుట్టగొడుగునైతే చూసానండి. నాకైతే వింతగా అనిపించింది. గొడుగులాగా ఉంది. కాకపోతే అది ఉప తినడానికి ఉపయోగించరంట. మా మినీ గార్డెన్ అయితే చిన్న లుక్ ఏసుకోండి. గోంగూర, అలాగే బొప్పస్కాయ చెట్టండి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలవుతున్నాయి. అలాగే మల్లెపూలు చూసారా అండి? ఎంత బాగా అవుతున్నాయో మల్లెపూలు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చాలా అంటే చాలా ఇష్టమండి. అలాగే గడ్డి మొక్కల్లో కూడా ఈ చెట్టుని మీరు అబ్జర్వ్ చేశారండి? ఇది నేల ఉసిరండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. అలాగే వీటిని మేమైతే గడ్డి పూలు అంటాము. మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? చాలా అందంగా ఉంటాయి. మేమైతే ఈ విత్తనాలు వేసామండి. ఇప్పుడు వర్షాలు కదండీ! ఏ విత్తనాలు వేసినా బాగా అవుతాయి. ఇవి బీరకాయ విత్తనాలండి. చాలా మంచిగా అవుతాయి అనుకుంటున్నాను. అలాగే పందిరి కూడా వేసాము. ఇది చూసారా అండి? ఇది మందార చెట్టండి. నాకన్నా హైట్ ఉందండి బాబు. చెట్టు నిండా పువ్వులేనండి. ఎన్ని పువ్వులవుతాయో మీకు లాస్ట్‌లో బుట్టలో చూపిస్తాను చూడండి. అసల ఈ చెట్టు చిన్నగా ఉండేటప్పుడే పువ్వులు ఎక్కువగా కాసేదండి. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. మేమైతే బుట్టలు, బుట్టలు పువ్వులు కోస్తూ అందరికి పంచుతూ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఏ పువ్వు ఉన్నా లేకపోయినా ఈ పువ్వులు మాత్రం మాకు కంపల్సరీ ఉంటాయి పూజకైతే. బుట్ట నిండా పూలవుతాయండి. అలాగే మా మినీ గార్డెన్‌కొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకైతే. మీరు కూడా ఇలాగే మొక్కలు వేసుకున్నారా? ఒకవేళ నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మా మందార చెట్ల పువ్వులు ఇంకా ఉన్నాయండి తీయడానికి. కానీ నేను తీయనండి. ఎందుకంటే దేవుడి గదిలో కూడా ఎక్కువైపోతాయి కదండీ! వేస్ట్ చేయడం ఎందుకు? చెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా. అయితే ఇవాళ సండే కదండి, మాకు వీధిలోకి చేపలొచ్చాయండి. పీతలు కొన్నాను. ఆ పీతలైతే సముద్ర పీతలండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నాకు చాలా ఇష్టము పీతల కూరంటే. ఆటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది చూస్తాము. ఫస్ట్ ఆటిల్ని తీసుకొస్తాం కదండి, పైన ఒక లేయర్స్ లాగా ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకొని ఇలా తెల్లగా చేయాలండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకొని కళాయిలోన ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అందులో సాల్ట్, కారము అన్నీ వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత ఆ పీతలు అనేవి వేసేసుకొని ఒక అరగంట సేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉడకనిస్తే ఇలా ఆయిల్ తేరుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.